వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఓటమినైతే చవిచూసింది. అయితే గెలుపు ఓటంలో సహజమైనప్పటికీ కూడా 151 నుంచి 11కి పడిపోవటం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి కారణాలేంటి అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే నేను ఒకసారి గతంలో ఎలక్షన్ జరిగిన తరువాత ఫలితాలకి ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఇవి చాలా ప్రభావం చూపించిన ఈ ఎన్నికల్లో దీనివల్ల రిజల్ట్ మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను కొన్ని చెప్తే కొంతమంది వెటకారంగా కామెంట్లు పెట్టడం కూడా జరిగింది. నువ్వు చూసొచ్చావారా, నీకు తెలుసారా అని. సో ఈరోజు కూడా నేను వాటికి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. కొన్ని తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని చేసినటువంటి తప్పులే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయానికి కారణం, టీడీపీ విజయానికి కారణం రియల్. ఎందుకని అంటే మీరు ఒకసారి గడిచినటువంటి 5 ఏళ్ళు ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా ఏవి టీడీపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు అనేది. మొదటిది వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లను తీసుకువచ్చి పార్టీ క్యాడర్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేశారు. పార్టీ కార్యకర్తలు, క్రింది స్థాయి నాయకులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు వీళ్ళ ఎవ్వరికీ కూడా అధికారాలు లేకుండా చేసేయటం జరిగింది. దీని కారణంగానే వారు ఏది కావాలన్న, గతంలో ఎలా ఉండేది పరిస్థితి, ఊర్లో ఏదన్నా కావాలి అంటే ఆ లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళి అన్నా మాకు ఇది కావాలన్నా ఇది చేయించండి అంటే లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి చేయించుకునే పరిస్థితి. ఆటోమేటిక్గా అరే పలానా వాడు నాకు పని చేసి పెట్టాడురా అని చెప్పి అతను అడగగానే ఓటేయటానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదున్నా వాలంటీర్ ఇంటికి వస్తున్నాడు, కావాల్సినవన్నీ చేసిస్తున్నాడు. ఇప్పుడు సడన్గా కార్యకర్త వెళ్ళి మీకు మేము ఇంత చేశాం కదా మా పార్టీకి ఓటేయండి అంటే నువ్వు చేసింది ఏముందా, వాలంటీర్కి జీతాలు ఇస్తున్నారు, ఉద్యోగులు వాళ్ళు వాలంటీర్లు అనేవాళ్ళు మీ పార్టీ కార్యకర్తలేం కాదు కదా, వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళు చేస్తున్నటువంటి నిష్పక్షపాతంగా లంచాలు తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారయ్యా, నువ్వు చేసింది ఏంది నాకు దీంట్లో అని అడిగే పరిస్థితికి ప్రజలు వచ్చారు. అంటే ఒక వాలంటీర్కి ఉన్నటువంటి వాల్యూ కూడా ఇక్కడ ఒక లోకల్ లీడర్కి కానీ నాయకులకు కానీ ఈవెన్ ఎమ్మెల్యేకి కూడా లేదంటే ఇది ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏం కాదు. సో ఇది ఒకటి. ఇక రెండవ అంశం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులను చాలా తక్కువగా అంచనా వేయటం, చులకనగా మాట్లాడటం, ఇది కూడా వైసీపీకి పెద్ద దెబ్బే కొట్టింది. ఎందుకని అంటే ఎప్పుడూ కూడా 1వ తారీఖు జీతాలు ఇలా. ఇంకా రెండవది టీచర్లని కరోనా టైంలో బార్ షాపుల దగ్గర నుంచోబెట్టడం, కాపలాకి క్యూ లైన్లో వాళ్ళకి అదనంగా పనులు చెప్పటం, రెగ్యులర్గా చేసేవి కాకుండా. సో ఇవి కాక ఏదైతే ఓపీఎస్ తీసుకొస్తానని తీసుకురాలేకపోయారు, బాగానే ఉంది, ఓకే మేము అవగాహన రాహిత్యంతో మేము ఏదో హామీ ఇచ్చాము, ఇది చెయ్యలేకపోయాము, సో యథావిధిగా సిపిఎస్ అమలవుతుంది, కానీ దీంట్లో మీకు ఇంకేదైనా బెనిఫిట్ కలిగించే ప్రయత్నాలు అయితే మేము చేస్తామని చెప్పుంటే బాగుండేది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి ఏదో చేస్తున్నామనే పేరుతో జీపీఎస్ అని కొత్తది తీసుకొచ్చారు చూడండి. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు చాలా వ్యతిరేకం. ఇవి చాలదన్నట్టు జీపీఎఫ్ డబ్బులు వాళ్ళు కూడబెట్టుకున్నవన్నీ కూడా పథకాలకు మళ్లించారనేటువంటి ఆరోపణలు, వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, ప్రభుత్వ ఉద్యోగులు కోర్టులకు వెళితే ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల అలా జరిగింది, మేము తర్వాత డిపాజిట్ చేస్తామని కోర్టుకి ప్రభుత్వం సమాధానాలు చెప్పడం, ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురైంది. ఇది చాలదన్నట్టు ప్రతిపక్ష పార్టీలు 1వ తారీఖు జీతాలు అయ్యట్లేదు ప్రభుత్వ ఉద్యోగులకి అని చెప్పి విమర్శలు చేస్తుంటే వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కొంతమంది మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఏంటి, ఏదో ఒక రోజుకి మేము జీతాలు వేస్తున్నాంగా, అసలు వేయకుండా లేంగా, అది 1వ తారీఖు వేస్తే ఏంటి, 10వ తారీఖు వేస్తే ఏంటి. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసేదే వాళ్ళ కుటుంబాలు పోషించుకోవటం కోసం. అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారా అంటే అది నేను మాట్లాడట్లా. సో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా ఒకరి దగ్గరకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు, పని చేస్తున్నారు అంటే అది వాళ్ళు ₹1 సంపాదించుకుని కుటుంబం కోసం ఖర్చు పెట్టడం కోసమే కదా, లేదు ఊరు జల్సాలు చేయడానికి కాదుగా, సరదాకి టైం పాస్కి వచ్చి పనులు చెయ్యరు కదా ఎవరు. సో
ఇది అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ కడుపు మండేలా చేయటం. ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి ఒక దారికి తీసుకురాకుండా, వాళ్ళతో సామరస్యంగా వెళ్లకుండా, అసలు వాళ్ళని ఎన్నికల విధుల నుంచే తప్పించాలనేటువంటి ప్రయత్నాలు చేయటం. ఇదే అహంకార ధోరణి అంటారు దీన్నే. సో మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గం అనేటువంటి ధోరణి. సో ఒక స్టెప్ వెనక్కి వేస్తే పోయేదేముంది? ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని. సో ఆ ఎక్కడ తగ్గాలో పాపం వైసీపీకి తెలియలే. సో అది ప్రభుత్వ ఉద్యోగులు చాలా పెద్ద డ్యామేజ్ చేసింది అక్కడ. ఇక మెయిన్ ఇది రోజు కూలీ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశం ఇది. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఉచిత ఇసుక ఇచ్చారు. తర్వాత 2019లో ప్రభుత్వం మారాక అప్పుడు అవకతవకలు జరిగినాయి, నదీ గర్భాన్ని దోచేశారు, ఎమ్మెల్యేలు దోచుకుని అమ్మేశారు అని చెప్పి కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటి అంటే, మీరు పాలసీని తీసుకువచ్చే వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీని కొనసాగించి ఉండాలి. ఇదిగో రేపటి నుంచి ఈ పాలసీ తీసుకొచ్చాం, రేపటి నుంచి దీని ప్రకారం ఇసుక విక్రయాలు జరుగుతాయి, ఈ రోజుతో పాత విధానానికి స్వస్తి అని చెప్పాలి. ఏ విధంగా అయితే లిక్కర్ షాపుల విషయంలో ఈ రోజుతో ప్రైవేట్ లిక్కర్ షాపుల కాంట్రాక్ట్ పూర్తయింది, రేపటి నుంచి లిక్కర్ అంతా ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్మబడుతుంది, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్ముతాము, ఇలా ఏ విధంగా అయితే మీరు ఒక వ్యవస్థను తీసుకొచ్చారో ఈ రోజుతో ఇది ఆపి రేపటి నుంచి ఇది మొదలవుతుంది అని వైన్ విషయంలో ఎంత ప్లాన్డ్గా ఉన్నారో అదే ప్లానింగ్ ఇసుక విషయంలో ఉండింటే చాలా బాగుండేది. కానీ ప్రస్తుత పాలసీని రద్దు చేస్తున్నాం, కొత్త పాలసీ ప్రకటించే వరకు ఇసుక క్రయ విక్రయాలు జరగవు, ఇసుక తవ్వటానికి వీల్లేదు అని చెప్పి 6 నెలలు ఆపారు. ఇది చాలా పెద్ద డ్యామేజ్ని సృష్టించింది. ఎందుకంటే చూసే వాళ్ళకి సింపుల్గా అనిపించవచ్చు, ఏముందిలేబ్బా తాపీ పని వాళ్ళకి బేల్దారి పని వాళ్ళకే కదా పనిలాగింది, మిగతాదంతా బాగానే ఉన్నారు కానీ అది తప్పు. జరిగింది ఏంటి అంటే ఇది అనేక రంగాలని కుంగదీసేసింది. క్లియర్గా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎందుకంటే చాలామంది డెవలపర్స్ ఉంటారు కదా, స్థలాలు తీసుకుని బిల్డింగులు కట్టి అపార్ట్మెంట్లు షాపులు సేల్ చేస్తూ ఉంటారు. సో అసలు ఇసుకే లేనిదే కొని ఏం చేసుకుంటారు వాళ్ళు. సో క్రయ విక్రయాలు ఆగిపోయినాయి. ఇక తర్వాత సిమెంటు, ఐరన్, గులక, చిప్స్, రాళ్ళు, స్టోన్స్, అలాగే ఇటుక రాయి, తాపీ పని చేసేవాళ్ళు, కార్పెంటర్ పని చేసేవాళ్ళు, ఎలక్ట్రిక్, ప్లంబింగ్, అలానే శానిటరీ, హార్డ్వేర్, మార్బుల్, టైల్స్, ఇలా ఎన్నో రంగాలకి చెందిన వాళ్ళు. సో వీళ్ళంతా కూడా వర్క్ చేసేవాళ్లే కదా, సెంటరింగ్ వాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు, ఐరన్ వాళ్ళు. సో ఎంతోమంది ఇలా ఒక్కొక్క రంగానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు ఒక అపార్ట్మెంట్ ఒక బిల్డింగ్ కడితేనే వీళ్ళందరికీ పని. ఆ బిల్డింగ్కి ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు, ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు, టైల్స్ వేసేవాళ్ళు, మార్బుల్ వేసేవాళ్ళు, మార్బుల్కి పాలిష్ చేసేవాళ్ళు, పెయింట్ వేసే పెయింటర్లు, చెక్క పని చేసే కార్పెంటర్లు, ఇలా ఎన్నో రంగాలని 6 నెలల పాటు పూర్తిగా కుదేలేసేసింది. సో ఇవన్నీ కూడా నెగిటివిటీని క్రియేట్ చేసినాయి. ఇంకా వీటికి చాలదన్నట్టు ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేయటం, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ని తీసుకోకపోవటం, కరోనా టైంలో ఒక దళిత డాక్టరు పిచ్చివాడనే ముద్ర అతను మరణించటం అనూహ్యంగా, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్గా చనిపోయాడు, పిచ్చోడనే ఒక ముద్ర వేయించుకుని. సో ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఎవరు మర్చిపోలా. ఇక అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే విజయవాడ నడిబొడ్డున 24 ఎకరాలలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయటం, 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం. సో ఎవరు పెట్టొద్దని అనరు, దానికి 450 కోట్ల రూపాయలు వెచ్చించారు. అవే నిధులని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్లో నిధులుగా ఇచ్చి వ్యాపారాలు చేయించి ఉంటే ఎంతమందికి ఉపాధి లభించేది. ఒక వ్యక్తి లోన్ తీసుకుని వ్యాపారం చేస్తే అతని కింద పనిచేసే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలిగేవాళ్ళు. దీన్ని మర్చిపోయారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఒక సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రాలేదు. కరెంటు ఛార్జీలు సంవత్సరం పెరుగుతూనే పోయినాయి.
ఇంకా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, చేశారు. కానీ ప్రభుత్వ బెనిఫిట్స్ ఏవి కూడా ఆర్టీసీ కార్మికులకు రాలా. ఎందుకు కలిపారో కూడా తెలియలే. మేము పేరుకి ప్రభుత్వ ఉద్యోగులమే కానీ ప్రభుత్వ బెనిఫిట్స్ ఏమీ రావు, ఎందుకు మమ్మల్ని కలిపారో తెలియదు అని చెప్పి ఎంతోమంది ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఇక మీడియా స్వేచ్ఛ ఏమీ లేదు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజద్రోహం కేసులు, సెడేషన్ కేసులు, విమర్శిస్తే దాడులు, అరెస్టులు. సో ఇలా ఎన్ని జరగాలో అన్ని జరిగినాయి. ఇవన్నీ చాలదన్నట్టు చివరిలో తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వీటన్నింటినీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా వాడుకోగలిగింది. వీటితో పాటుగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇద్దరు చెల్లెళ్ళు చేసినటువంటి ప్రాపగాండా ఎన్నికల టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత దారుణంగా డ్యామేజ్ చేసింది అనటంలో ఎటువంటి ఇది లేదు. ఇక ఇందాక ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ. అసలు దీన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు, అయినా సరే మార్చారు. ఇదొకటి. ఇక కొన్ని ఉన్నాయి, అవి ఇంకా పూర్తిగా ప్రజలకు కూడా చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం గతంలోనే శాంక్షన్ చేసింది, రాష్ట్ర విభజన సమయంలోనే. దానికి సంబంధించినటువంటి భూమిని ఏపీ ప్రభుత్వం చూయించాలి. దాదాపు 500 ఎకరాల భూమిని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సేకరించటం అంటే ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించినటువంటి భూమికి డబ్బులు చెల్లించి భూమిని సిద్ధం చేసి పెట్టారు. గవర్నమెంట్ మారింది. అయితే ఇక్కడ ఒక యూనివర్సిటీకి, అదే గిరిజన యూనివర్సిటీకి వైసీపీ శంకుస్థాపన చేసింది. కానీ ఎక్కడ చేసింది? గత ప్రభుత్వం సేకరించినటువంటి భూమిలో కాదు, మళ్ళీ సపరేట్గా 600 ఎకరాల భూమిని సేకరించి అక్కడ చేసింది. ఆల్రెడీ ప్రభుత్వం ఇంత డబ్బు పోసి ప్రజాధనాన్ని ఒక భూమిని సేకరించి దాంట్లో రెడీ చేయండి యూనివర్సిటీని అంటే మరలా ఇంకో 600 ఎకరాలు ఎందుకు సేకరించినట్లు? ఇలాంటి అద్భుతాలు చాలా అన్నమాట. సో ఇట్లా జరిగినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో వీటి కారణాల వల్ల ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంకొకటి ఇలాంటి కొన్ని చెప్పుకుంటూ పోతే జీవో నెంబర్ 1 మైక్ పట్టుకుంటానికి వీలు లేదు, స్టూల్ ఎక్కటానికి లేదు, బహిరంగ సభలు లేదు, లోకేష్ పాదయాత్ర సమయంలో తీసుకొచ్చినటువంటి ఆంక్షలు, ఆ రోజు మేము ఇదే చేస్తుంటే మీరు పాదయాత్ర చేసేవాళ్ళ అని చెప్పి టీడీపీ ప్రశ్నించగలగటం, ఇలా ప్రతి అంశాన్ని టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగింది. వీటితో పాటుగా వాళ్ళు రోడ్లు వేయలేదు, డ్రైనేజీలు నిర్మించలేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, మీకు సరైనటువంటి మౌలిక వసతులు లేవు, ఇవన్నీ మేము కల్పిస్తాం, డెవలప్మెంట్ మేము చేస్తాం, డెవలప్మెంట్ లేదు, అసలు మీరు ఇబ్బందులు పడుతున్నారు, సంక్షేమ పథకాలు డబల్ ఇస్తాం, ఎట్ ద సేమ్ టైం మేము సంపద సృష్టించి అభివృద్ధిని కూడా చేసి చూపిస్తామని చెప్పి టీడీపీ ఏదైతే ప్రజలను నమ్మించగలిగిందో ఆ కారణాల చేతే ఈ పతనం అనేది జరిగింది. వీటితో పాటుగా స్వయంకృత అపరాధం ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ని హీరోని చేసింది, రాజకీయాల్లో హీరోని చేసింది వీళ్ళే. ఫిలిం ఇండస్ట్రీని కదిపారా? సినిమా టికెట్ 10 రూపాయలకి అమ్మాలి, 20 రూపాయలకి అమ్మాలి, మేము నియంత్రణలో పెడుతున్నాం, బెనిఫిట్ షోలు వేయడానికి లేదు అని చెప్పి అధికారుల్ని కాపలాలు పెట్టి నానా హంగామా చేశారా? చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాసు, రాజమౌళి వీళ్ళందరూ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి జగన్ ఇంటికి వెళ్ళి కలిసి అట్లా కాదు బాబు, ఇట్లాగూ మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని చెప్పారా? ఇదేమంటే చిన్న సినిమాలను బతికించడానికి మేము చేస్తున్నామని చెప్పారు. సో ఇట్లా ప్రతి రంగాన్ని కెలికేయటం. అటు పవన్ కళ్యాణ్ వచ్చేదన్నా మాట్లాడితే ఒక 13 మంది మంత్రులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నోటుకొచ్చిన బూతులల్లా తిట్టడం. ఇక గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఇక చెప్పుకోలేము. పవన్ కళ్యాణ్ నాతో ఫోటో దిగాడు అంటారు. పవన్ కళ్యాణ్ మీతో ఫోటో దిగే అంత సెలబ్రిటీనా సార్ మీరు నిజంగా? సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడేసుకుంటాం. ఏకంగా ఇక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా మీటింగుల్లోనూ సభల్లోనే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్లి చేసుకోబోతున్నాడని విమర్శించటం, మీరు ఎంతమంది వచ్చినా నా వెంట్రుకు కూడా పీకలేరని చెప్పి చూపించటం. ఈ వ్యవహారాలే పార్టీ ఈ స్థాయిలో పతనం అవ్వటానికి కారణం.
ఈ ఆత్మవిమర్శ చేసుకుని మనం ఏం తప్పులు చేసాం అనేది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ దెబ్బతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి కళ్ళు తెరిపించారు ఏపీ ప్రజలు. సంక్షేమం పేరుతో మీరు లక్షల కోట్ల రూపాయలు మా ఇంటికి పంపినా మేము ఎవరికి ఓటేయాలి అనుకుంటామో వాళ్ళకే వేస్తాము, మీరు డబ్బు ఇచ్చారు కదా అని చెప్పి మీకు ఓటేయము అని చెప్పి ఒకసారి నిరూపించారు, కళ్ళకు కట్టినట్టు చూపించారు. కాబట్టి ఇంక నుంచైనా మేము గెలిస్తే ఫ్రీగా బస్సు ఇస్తాం, ఫ్రీగా విమానం ఇంటికి ఒకటి ఇస్తామని పనికిమాలిన హామీలు చెయ్యకుండా, మేం గెలిస్తే ఈ విధంగా అభివృద్ధి చేస్తాం, మీకు ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాం, మీ పిల్లల భవిష్యత్తుకి ఈ విధంగా భరోసా కల్పిస్తాం అనేటువంటి హామీలు ఏమైనా చేసి రాష్ట్రాలని దేశాన్ని బాగు చేస్తే పద్ధతిగా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు అనేది ఒకసారి చూపించారు. మరి ఈ ప్రభుత్వం అయినా అలాంటి అభివృద్ధి ఏమైనా చేసిద్దో, వీళ్ళు కూడా అలాగే ఇంకోసారి ఏ 10 సీట్లకో పరిమితం అవుతారో చూడాలి.